దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. హృదయ స్పందన ఎపిసోడ్ నంబర్ 22. స్పందనని ఓదారుస్తున్న హృదయ్. అసలు ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బింకు అంటూ హృదయ్ పరిగెత్తుతూ వెళ్ళి కింద పడ్డ బింకుని లేపి ఏడుస్తున్న బాబుని చూసి తట్టుకోలేక, నీకేం కాలేదు నానా అంటూ బింకుని హృదయానికి హత్తుకుంటాడు. శ్రీనాథ్ గారు బయటికొచ్చి ఆ దృశ్యం చూసి షాక్ అవుతుంటాడు. దెబ్బ తగిలిన బింకుకి హృదయ్ అగ్ చేసుకున్నాడనే విషయాన్ని కూడా గమనించకుండా నొప్పితో తట్టుకోలేనట్టుగా ఏడుస్తుంటాడు. బాబు ఏడుపు చూస్తున్న హృదయ్కి గుండె ముక్కలవుతూ, ఊరుకోనానా, ఏడుకు, అసలు దెబ్బ ఎక్కడ తగిలింది అంటూ బాబును అంతా చూస్తుండగా బింకు మోకాలికి దెబ్బ తగిలి రక్తం కారుతూ కనిపిస్తుంటుంది. ఆ గాయాన్ని చూడగానే హృదయ్ ఇంకా అల్లాడిపోతుంటాడు. కాస్త దూరంలో ఆగిపోయిన శ్రీనాథ్ గారు కూడా బాబు గాయాన్ని చూసి బాధపడుతూనే బాబు మీద హృదయ్ చూపిస్తున్న ఫీలింగ్స్ని చూసి షాక్లోనే ఉంటాడు. బింకు ఆ దెబ్బకి తట్టుకోలేనట్టుగా ఏడుస్తుంటే హృదయ్ కూడా ఆల్మోస్ట్ కన్నీళ్లు పెడుతున్నట్టుగా అవుతూ, ఊరుకోనానా అంటూ బాబుని హత్తుకుంటాడు. ఈసారి బింకుకి హృదయ్ అగ్ చేసుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తూ, ఇంతకుముందు హృదయ్ తనతో ప్రవర్తించిన ప్రభావం బట్టి భయంతో హృదయ్ని వదిలి బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ వెనక్కి జరుగుతాడు. ఆ క్షణం హృదయ్కి కూడా బాబు పరిస్థితి అర్థమవుతుంది. బింకు అలా భయపడుతూ వెనుకగా జరుగుతుంటే కాలు ఇంకా పెయిన్ వస్తూ రక్తం కారుతుంది. ఆ నొప్పితో ఇంకొక అడుగు తీసి అడుగు వేయలేకపోతుంటాడు. బాబు పరిస్థితికి హృదయ్ ఇక క్షణం కూడా ఆలోచించకుండా బాబుని 2 చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తుంటాడు. హృదయ్ అలా ఎత్తుకోవటం, బాబు ఆ నొప్పిలో కూడా నీళ్లు నిండిన కళ్ళతో విచిత్రంగా చూస్తుంటాడు. శ్రీనాథ్ గారు అదంతా షాకింగ్లా చూస్తూ ఉండగానే హృదయ్ తండ్రి ముందు నుంచే బాబుని ఎత్తుకొని రూంలోకి వెళ్తాడు. శ్రీనాథ్ గారు ఆశ్చర్యపోతూనే హృదయ్ వెనక రూంలోకి వచ్చేసరికి హృదయ్ బింకుని బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి బాబు కన్నీళ్లు తుడిచి, ఏడవకు నాన్నా, డాక్టర్కి ఫోన్ చేస్తాను, వెంటనే డాక్టర్ వచ్చి నీకు ట్రీట్మెంట్ చేస్తాడు, దాంతో నొప్పి తగ్గుతుంది అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేసి కంగారుగా విషయం చెప్తుంటాడు. హృదయ్ అంత టెన్షన్గా డాక్టర్తో మాట్లాడుతుంటే శ్రీనాథ్ గారికి ఇంతకు ముందు హృదయ్ అన్న డైలాగ్ ఐ హేట్ బింకు అనటం గుర్తు తెచ్చుకొని మరో పక్క బాబు తల నిమురుతూ డాక్టర్తో కంగారుగా మాట్లాడుతున్న హృదయ్ని పోల్చి చూసుకుంటాడు. మీరిప్పుడున్న అడ్రస్ చెప్పండి అని డాక్టర్ అట్నుంచి అడగటం విని హృదయ్ అడ్రస్ చెప్తుంటాడు. బాబు ఏడుస్తుంటే శ్రీనాథ్ గారు ఒక పక్క కొడుకుని గమనిస్తూనే బాబు దగ్గరికొచ్చి, ఏం కాదు బింకు అంటూ సముదాయిస్తూ ఉంటాడు. ఓకే, నేను దగ్గరలోనే ఉన్నాను, కాసేపట్లో వస్తాను అని చెప్పి డాక్టర్ ఫోన్ పెట్టేస్తాడు. బాబు ఏడవటం హృదయ్ తట్టుకోలేకపోతూనే అనుకోకుండా విండో నుంచి బయటికి చూస్తాడు. బాబు పడిన చోట గడ్డి లేకుండా కట్టికి నేల కనిపించడం చూసి వెంటనే అసిస్టెంట్కి ఫోన్ చేసి, మా ఫామ్ హౌస్ అవుట్ సైడ్ మొత్తం గ్రాస్తో నిండి ఉండాలి, కింద పడ్డా దెబ్బ తగలంత మెత్తగా ఉండాలి అంటూ ఆర్డర్స్ వేస్తుంటాడు. ఓకే సార్ అంటూ అటు నుంచి సమాధానం వినిపిస్తుంటే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇది పూర్తి కావాలి అంటూ సీరియస్గా మాట్లాడుతుంటాడు. తెలియకుండానే హృదయ్ బింకు మీద చూపిస్తున్న కేరింగ్కి శ్రీనాథ్ గారికి షాక్ మీద షాక్ తగిలినట్టుగా ఉంటుంది. హృదయ్ ఇలా మాట్లాడి ఫోన్ పెట్టేసి ఏడుస్తున్న బింకుని చూస్తూ అక్కడున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని చకచక బింకు దగ్గరికి వచ్చి, ఏడవకు నాన్నా, కాసేపట్లో నొప్పి తగ్గుతుంది అని తెలియకుండానే ప్రేమగా బింకు తల నిమిరి గాయం మీద అయోడిన్ వేసి కాటన్తో క్లీన్ చేస్తుంటాడు. శ్రీనాథ్ గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే
స్పందన పాల ప్యాకెట్ తీసుకొని లోపలికి రాబోతూ రూమ్‌లో బింకు ఏడుపు విని కంగారు పడుతూ, "బింకుకి ఏమైంది?" అని అనుకొని భయంగా రూమ్‌లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. గాయంతో కనిపిస్తున్న కొడుకుని చూడగానే స్పందన హడలిపోయి పాల ప్యాకెట్స్ పక్కన పెట్టి, "బింకు" అంటూ దగ్గరికొస్తుంది. "మమ్మీ" అంటూ తల్లిని చూడగానే బింకు ఇంకా ఏడుస్తుంటాడు. స్పందనకి కొడుకు గాయం చూడగానే కళ్ళల్లో నీళ్లు ఆగకుండా వర్షిస్తుంటాయి. అప్పటికే హృదయ్ బింకుకి ఫస్ట్ ఎయిడ్ చేయటం పూర్తి చేసి తన కన్నీళ్లు చూసి బాధపడుతూ, "చిన్న దెబ్బనే స్పందన. బింకుకి ఏమీ కాదు. నువ్వలా కన్నీళ్లు పెడితే ఎలా చెప్పు?" అని ఎప్పుడూ లేని విధంగా తనతో నిదానించి మాట్లాడతాడు. కానీ స్పందన ఇప్పుడున్న పరిస్థితిలో హృదయ్ ఎలా మాట్లాడుతున్నాడు అనేది గమనించకుండా కొడుకు దెబ్బ చూసి కంగారు పడుతూ, "త్వరగా నా కొడుకుని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి" అని బింకుని ఎత్తుకోబోతుంటే, "డాక్టర్‌కి ఫోన్ చేశాను స్పందన. డాక్టర్ గారు ఇక్కడికొస్తున్నారు. ఇలాంటి టైంలో బింకుని కదిలించడం మంచిది కాదు" అనంటాడు. అది విని స్పందన ఆగిపోతుంది. బింకు ఆ నొప్పితో బాధపడుతూ కళ్ళు మూసుకుంటే స్పందన కన్నీళ్లు పెట్టుకుంటుంది. "ప్లీజ్ స్పందన, బాబుకి ఏం కాదు. చిన్న దెబ్బనే" అంటూ పక్కనే ఉన్న తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు. ఆ క్షణం స్పందన కూడా తన ఉనికిని మర్చిపోయి హృదయ్ భుజం మీద వాలి కన్నీళ్లు పెడుతుంటుంది. హృదయ్ కూడా అతని ఉనికిని మర్చిపోయి స్పందనని ఇంకా దగ్గరికి తీసుకొని, "చిన్న దెబ్బే కదా, బింకుకి ఏం కాదు, ఏడవకు" అంటూ తనని ఓదారుస్తుంటాడు. ఈసారి శ్రీనాథ్ గారు హృదయ్ తన దగ్గరికి తీసుకొని ఓదార్చడం చూసి ఆశ్చర్యపోతుంటాడు. ఆ ముగ్గురిని చూస్తుంటే శ్రీనాథ్ గారికి కొడుకుతో కోడల్ని, మనవణ్ణి చూస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఆ ముగ్గురి మధ్య అంత బాండింగ్ కనిపిస్తుంటుంది. స్పందన హృదయ్ భుజం మీద వాలి బాబుని చూసి కన్నీళ్లు పెడుతుంటే హృదయ్ అది చూసి ఇంకా బాధపడుతూ, "ప్లీజ్ స్పందన, డాక్టర్ వస్తానన్నాడు. బాబుకి ఏం కాదు. డోంట్ క్రై" అంటూ తన భుజం చుట్టూ వేసిన చెయ్యిని తన తల మీదికి తీసుకువెళ్ళి తెలియకుండానే తన మీద ఆత్మీయతను చూపిస్తూ ప్రేమగా తన తల నిమురుతుంటాడు. ఆ దృశ్యం చూస్తున్న శ్రీనాథ్ గారికి షాక్ మీద షాక్ తగిలినట్టుగా ఉంటుంది. అప్పటి వరకు తన ఉనికిని మర్చిపోయిన స్పందనకి తల మీద హృదయ స్పర్శ తగలగానే తన ఉనికి గుర్తొచ్చి చూసుకోగానే తను హృదయ్ భుజం మీద ఉండటం, హృదయ్ చెయ్యి తను చుట్టుకొని ఉండటం చూస్తూ విస్మయం చెందుతుంది. తన ఆశ్చర్యం చూసిన హృదయ్‌కి కూడా అతని ఉనికి గుర్తొచ్చి వెంటనే స్పందన చుట్టూ వేసిన చెయ్యిని వెనక్కి తీసుకుంటాడు. దాంతో స్పందన హృదయ్‌కి దూరంగా జరుగుతుంది. శ్రీనాథ్ గారు ఆ ఇద్దరికీ తమ ఉనికి గుర్తొచ్చి దూరం అవటం కూడా చూస్తుంటాడు. ఇద్దరి మొఖాల్లో ఏదో తెలియని ఫీలింగ్‌తో చూస్తూ ఇప్పటి వరకు అంత దగ్గరగా ఉండటం తలుచుకొని ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. శ్రీనాథ్ గారు ఆ ఇద్దరిని గమనిస్తూ ఉండగానే డాక్టర్ అక్కడికి చేరుకుంటాడు. "రండి డాక్టర్" అంటాడు శ్రీనాథ్ గారు. దాంతో ఇద్దరు డాక్టర్ వైపు చూసి బాబు దగ్గర నుండి ఇద్దరూ తప్పుకుంటే డాక్టర్ దగ్గరికొస్తుంటాడు. బింకు ఏడ్చి ఏడ్చి ఎక్కిలతో కళ్ళు మూసుకొని నిద్రకు వచ్చేలా పడుకుంటాడు. స్పందనతో పాటు హృదయ్ కూడా బింకు వైపు బాధగా చూస్తుంటాడు. బింకు అసలు గాయం నొప్పికి తట్టుకోలేకపోతున్నా డాక్టర్ అని అంటాడు హృదయ్. డాక్టర్ అది వింటూ బింకుకి తగిలిన గాయాన్ని చెక్ చేస్తుంటాడు. కాలు పట్టుకొని అటూ ఇటూ మూవ్ చేస్తుంటాడు. "లోపల ఫ్రాక్చర్ అయితే అయి ఉండదు కదా డాక్టర్" అంటూ హృదయ్ బాధతో అనుమానంగా అడుగుతాడు. డాక్టర్ కాల్ మూవ్ చేస్తూ, "పైనే దెబ్బ తగిలింది. ఫ్రాక్చర్ ఏమీ కాలేదని అర్థమవుతుంది. ఒక్క 2 రోజులు బాబుని జాగ్రత్తగా చూసుకుంటే ఈ గాయం తగ్గుతుంది" అని ఆ గాయానికి ట్రీట్మెంట్ చేసి బ్యాండేజ్ వేస్తుంటాడు. ఫ్రాక్చర్ ఏమీ లేదు అనగానే హృదయ్‌తో పాటు స్పందన, శ్రీనాథ్ గారు కూడా కాస్త టెన్షన్ తగ్గించుకుంటారు. బింకు నొప్పితో బాధపడుతూనే నిద్రకు కళ్ళు మూసుకుంటూ ఉంటే డాక్టర్ బింకుకి చేయటానికి ఇంజెక్షన్ లోడ్ చేస్తుంటాడు.
బింకుకి ఇంజెక్షన్ చేయడం వాడి ఆరోగ్య రీత్యా స్పందన ఎప్పుడు చూస్తూ వస్తుంది కాబట్టి తను ధైర్యంగా ఉంటుంది కానీ బింకుకి ఇంజెక్షన్ అంటే హృదయ్ అల్లాడిపోతూ పసివాడు ఈ ఇంజెక్షన్‌కి తట్టుకోలేడు డాక్టర్. ఇంజెక్షన్ బదులు టాబ్లెట్స్ ఇచ్చేలా చూడండి అని రిక్వెస్ట్ చేస్తాడు. టాబ్లెట్స్ కూడా ఇస్తాను. బట్ ఈ ఇంజెక్షన్ చేస్తే చాలా బెటర్. గాయానికి ఇన్ఫెక్షన్ కాకుండా త్వరగా తగ్గుతుంది అనంటాడు. కానీ బింకుకి ఇంజెక్షన్ అంటే హృదయ్ అల్లాడిపోవడం శ్రీనాథ్ గారు చూస్తూ దగ్గరకొచ్చి కొడుకు భుజం మీద చేయి వేసి కొన్ని గాయాలు టాబ్లెట్స్ కన్నా ఇంజెక్షన్‌కే త్వరగా తగ్గుతాయి హృదయ్. నువ్వు వర్రీ అవ్వకు అని అంటాడు. బింకు గురించి హృదయ్ అలా స్పందించటం స్పందనకి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. డాక్టర్ ఇంజెక్షన్ చేస్తుంటే స్పందన బాధగా చూస్తుండగా హృదయ్ అసలు చూడలేక తల తిప్పి పక్కనే ఉన్న శ్రీనాథ్ గారి భుజం మీద తల వాలుస్తాడు. హృదయ్ ప్రవర్తనకు శ్రీనాథ్ గారు ఆశ్చర్యంలో ఉండగానే డాక్టర్ ఇంజెక్షన్ చేయటం బింకు మళ్ళీ ఏడుపుకి లేవటం జరిగిపోతుంటుంది. బాబు ఏడుపు వినగానే ఈసారి హృదయ్ కళ్ళలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. స్పందన దూరంగా ఉండేసరికి ఆ కన్నీళ్లు స్పందన చూడలేదు కానీ కొడుకు కళ్ళలో కన్నీళ్లు శ్రీనాథ్ గారు చూస్తూ ఆశ్చర్యపోతుంటాడు. డాక్టర్ బింకుకి ఇంజెక్షన్ చేయటం పూర్తి కాగానే స్పందన దగ్గరికి రాబోతుంటే అంతకన్నా ముందే హృదయ్ కళ్ళు తెరిచి ఏడుస్తున్న బింకు దగ్గరికి ఫాస్ట్‌గా చేరి బాబు తల నిమురుతూ ఇంజెక్షన్ చేయటం అయిపోయింది నాన్న. ఇంకేం నొప్పి ఉండదు. కొంచెం తట్టుకో అంటూ సముదాయిస్తుంటాడు. ఆ ఏడుపులో బింకు హృదయ్ అలా కేరింగ్ చూపించడం గమనించడం లేదు కానీ బింకు దగ్గరికి రాబోయిన స్పందన మాత్రం అక్కడే ఆగిపోయి హృదయ్‌ని కొత్తగా చూస్తుంటుంది. కొడుకుని చూస్తున్న శ్రీనాథ్ గారి పరిస్థితి గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు. బింకు కింద పడిన దగ్గర నుంచి ఆ క్షణం వరకు వారికి గట్టిగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. డాక్టర్ స్పందనకి టాబ్లెట్స్ ఇచ్చి ఇంజెక్షన్ చేశాను కాబట్టి బాబుకి ఈ నైట్ కాస్త నిద్ర ఎక్కువగానే పడుతుంది. తినడానికి ఏదైనా పెట్టి బాబుకి పూర్తిగా రెస్ట్ ఇవ్వండి అని చెప్పి ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి హృదయ్ గారు అని అంటాడు. అలాగే డాక్టర్. కానీ ఇక బాబు గురించి ఎలాంటి టెన్షన్ లేదు కదా అని అడుగుతాడు. ఎలాంటి టెన్షన్ లేదు. 2 రోజుల్లో గాయం పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి బింకు ఆ ఇంజెక్షన్‌కి నిద్రలోకి జారుకుంటాడు. ఈసారి హృదయ్‌కి బింకు మీద ఉన్న బాధ స్పందన మీద కోపంగా మారుతూ అసలు ఎక్కడికి వెళ్ళావు? పసివాడిని దగ్గరుండి చూసుకోవడం తెలీదా? అంటూ స్పందన మీద విరుచుకుపడతాడు. హృదయ్ కోపానికి స్పందన భయపడుతుంటే తనను ఏమీ అనకు హృదయ్. నేనే కాఫీ కలిపి ఇవ్వమంటే పాల ప్యాకెట్స్ లేవని వాటిని తీసుకొస్తానని బయటికి వెళ్ళింది అని చెప్తాడు శ్రీనాథ్ గారు. దాంతో హృదయ్ కాస్త కూల్ అవుతాడు. అయినా హృదయ్ పిల్లలతో ప్రతి క్షణం తోడుగా ఉండాలంటే ఎవరికైనా ఎలా కుదురుతుంది? పిల్లలంటే కింద పడకుండా ఉండరు. కాకపోతే ఇక్కడ బింకుకి రక్తం వచ్చేలా గాయమైంది. ఇంకొకసారి బింకు కూడా జాగ్రత్తగానే ఉంటాడులే అని అంటాడు శ్రీనాథ్ గారు. అది విని హృదయ్ నిద్రపోతున్న బాబు వైపు బాధగా చూస్తుంటాడు. అప్పటి వరకు హృదయ్ బాబు మీద చూపించిన కేరింగ్ అంతా స్పందనకి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అంతలో శ్రీనాథ్ గారికి వసుంధరాదేవి దగ్గర నుంచి కాలొస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. ఎక్కడ ఉన్నావు శ్రీనాథ్? ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదేంటి అని అడుగుతుంది వసుంధర. నేను హృదయ్ దగ్గరికి వచ్చాను వసుంధర. ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి ఫోన్ పెట్టేసి బాబుని జాగ్రత్తగా చూసుకోండి అని ఇద్దరిని ఉద్దేశించి చెప్తాడు. ఉండండి సార్, మీకు కాఫీ కలిపి తీసుకొస్తాను అంటుంది స్పందన. వద్దులే అమ్మా, ఇప్పటికే చాలా టైం అయింది కదా, ఇంటికి వెళ్ళి ఏకంగా డిన్నర్ చేస్తాను అని నిద్రపోతున్న బింకుని, బింకు మీద కేరింగ్ చూపిస్తున్న కొడుకుని చూసి శ్రీనాథ్ గారు బయటికి వెళ్ళిపోతారు. వారి కారు వెళ్ళిపోగానే స్పందన బెడ్ దగ్గరకొచ్చి బింకుని బెడ్ మీద నుంచి ఎత్తుకోబోతుంటే బాబునెందుకు లేపుతున్నావు
అని అడుగుతాడు. అది బాబుని నా రూమ్‌లో పడుకోబెడతాను హృదయ్ గారు అని అంటుంది. బాబు ఇప్పటి వరకు నొప్పితో అల్లాడిపోయి పడుకున్నాడు. ఇప్పుడు వాడిని లేపి బాధ పెట్టకు. ఇక్కడే పడుకోనివ్వు అని అంటాడు. కానీ అది హృదయ్ బెడ్ కదా అన్నట్టుగా సందేహంగా ఉంటే, చెప్పేది నీకే. బాబుని డిస్టర్బ్ చేయకు. బాబు లేచాక తినడానికి ఏదో ఒకటి పెట్టమని డాక్టర్ చెప్పారు కదా! వెళ్ళి బాబు ఫుడ్ సంగతి చూడు. అలా అని చెప్పి పసివాడికి అటుకులు, బొంగులు పెట్టి కడుపు నింపాలని చూస్తే చంపేస్తాను. నా కోసం ఏ ఫుడ్ రెడీ చేస్తున్నావో బాబుకి కూడా అదే ఫుడ్ పెట్టు అని ఆటరిగా చెప్తాడు. ఆ క్షణం హృదయ్ కోపం చూసి భయపడుతూనే సరే అన్నట్టుగా తల ఊపి హృదయ్‌ని కొత్తగా చూస్తూనే అక్కడి నుంచి డోర్ దగ్గరికి వస్తుంది. డోర్ దగ్గరుండి మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి హృదయ్ ప్రేమగా బింకు తల నిమిరి బ్లాంకెట్ కప్పుతుంటాడు. స్పందన అదంతా కొత్తగా చూస్తూ రూమ్ నుంచి బయటకొచ్చి మధ్యలో ఆగిపోయిన వంటని కంటిన్యూ చేస్తూ బింకు మీద హృదయ్ గారు అంతగా శ్రద్ధ చూపించడం ఏంటి అనే ఆలోచనతోనే వంట చేస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.